ఈరోజు దేవుని వాగ్దానము. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. కీర్తనల గ్రంథము 33 అధ్యాయము 1 వచనము. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. నీతిమంతులు అని పిలవడానికి మనకు అర్హత లేదండి. మనకి ఆ పేరు రావడానికి అర్హత లేదు. కానీ దేవుడు ఆయన యొక్క నీతి అనే వస్త్రాన్ని మనకి ధరింపచేసి మనము ఆయన్ని స్వీకరించినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నీతిమంతుల ద్వారా నీతిమంతులారా అని సంబోధించేటట్లు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి. నిజమే, మనం ఈ లోకంలో ఉన్న డబ్బును బట్టి, ధనమును బట్టి, ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, లేకపోతే మనకున్న పలుకుబడిని బట్టి, మనకున్న కుల వ్యవస్థను బట్టి, లేకపోతే మనకున్న ధనమును బట్టి, బంగారమును బట్టి, లేకపోతే పొలములను బట్టి మనము ఏదో ఆనందపడుతున్నామేమో ఇప్పటి వరకు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, అవన్నీ తాత్కాలికమైనవి. అవి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవే. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము దేవుణ్ణి బట్టి ఆనందగానం చేసేవారుగా ఉండాలి. దేవుణ్ణి బట్టి మనము సంతోషించేవారుగా ఉండాలి. మనము దేవుని బట్టి అతిశయించేవారుగా ఉండాలి. మనము దేవుని బట్టి మనలో గర్వం ఉండాలి. మన దేవుని బట్టి మనకు బలం ఉండాలి, శక్తి ఉండాలి, ఆనందం ఉండాలండి. నిజమే, ఎప్పుడైతే మనము దేవాతి దేవుని బట్టి మనము ఆనందగానం చేసేవారుగా ఉంటామో, దేవుని గొప్ప కార్యాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు, దేవుని బట్టి సంపూర్ణమైన సంతోషం మనం అనుభవించేవారుగా ఉంటామండి. ఈ లోకంలో ఉన్న వాటి బట్టి మనం ఆనందపడితే అవి కొంతసేపే ఉంటాయండి. మళ్ళీ నెక్స్ట్ డే బాధలతో, కష్టముతో మనకు అనిపిస్తుంది. కానీ దేవుని బట్టి మనం ఎప్పుడైతే ఆనందగానం చేస్తామో, దేవుని బట్టి మనం ఎప్పుడైతే సంతోషిస్తామో, అది మనల్ని పరలోకం నడిపిస్తుందండి. అది మన నిత్య జీవంలోకి నడిపిస్తుందండి. అది మనల్ని ఉన్నతంగా నిలబెడతాదండి. అటువంటి కృప, అటువంటి ధన్యతను మనం కలిగి ఉండేవారుగా ఉండాలండి. స్తుతి చేయడం అంటే యథార్థవంతుల కంటే శోభస్కరం అంట. నిజమే, స్తుతి చేయడం వల్ల మనము స్తుతి చేయడం ఎంతో మంచిదండి. ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాము, ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది, మన సమయాన్ని వృధా చేస్తున్నామేమో. కానీ స్తుతి అనేది దేవునికి ఎంతో ఇష్టము. స్తుతి చేయుట మనకి ఎంతో మంచిదండి. స్తుతి చేయుట మన హృదయంలో ఎంతో సంతోషాన్ని కలుగు చేస్తుంది. ఆయన్ని స్తుతించేవారు ఆత్మతోని సత్యముతో స్తుతించేవారుగా ఉండాలండి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోని సత్యముతో ఆరాధించేవారుగా ఉండాలండి. నిజమే, మనం అటు రీతిగా మనం స్తుతించేవారుగా ఉండాలి. అది దేవుని నామానికి ఎంతో ఎంతో మంచిదండి. అటువంటి స్తుతులు మనం చెల్లించేవారుగా ఉండాలి. ఆయన పట్ల ఆనందించేవారుగా మనం ఉండాలని దేవుడు అటువంటి కృప, అటువంటి ధన్యత మనందరికీ దయచేయాలని దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.